వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా? అయితే ప్రమాదమే. వెంటనే ఇలా బుక్ చేసుకోండి. మాది పాత వాహనం కదా, దీనికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అవసరం లేదులే అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. పాతది కొత్తది అని తేడా లేకుండా ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనదారులు వెంటనే ఈ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. అసలు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే నకిలీ నంబర్ ప్లేట్లను అడ్డుకట్ట వేయడం కోసమే మరియు వాహన చోరీలను అరికట్టడం ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. దొంగలించిన వాహన నంబర్ ప్లేట్లను మార్చి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ హెచ్ఎస్ఆర్పి విధానాన్ని అధికారిక వేదికల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఎందుకంటే మనం ప్రధానంగా చూస్తూనే ఉంటాం, అనేక చోట్ల చాలామంది మన బండ్లు అయితే దొంగలిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ దొంగలిచ్చిన బండ్లతో అనేక సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎవరైతే ఈ సంఘటన చేస్తుంటారో కానీ బండి మన పేరు పైన ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సంఘటనకి కారకులు మనం అవుతాం. సో కాబట్టి ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన బళ్ళను తీసుకొని కొంతమంది నంబర్ ప్లేట్లు మారుస్తూ ఉంటారు. అదేవిధంగా మన బళ్ళను కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. అలాంటి వాటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఇలాంటి నిర్ణయాలు అయితే పనికొస్తూ ఉంటుంది. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మన బళ్ళ సేఫ్టీ, అదేవిధంగా మన బళ్ళను దొంగలించి ఇతరులు అనేక సంఘటనలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి చేయకుండా అరికట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నంబర్ ప్లేట్లకు సంబంధించి బుకింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందని చూసుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా ఈ ప్లేట్లను అయితే బుక్ చేసుకోవచ్చు. అయితే అది ఎలా అంటే ముందుగా మీరు www.siam.in అయితే బ్రౌజ్ చేయాలి. ఆ తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళాలి. ఆ హోమ్ పేజ్లో బుక్ హెచ్ఎస్ఆర్పి అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత అనంతరం మనకు కొన్ని ఫీల్డ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం హెచ్ఎస్ఆర్పి ఆప్షన్ ఎంచుకుంటామో అనంతరం అక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. అవి ఏమేంటంటే మన బండికి ఉన్నటువంటి డేటాబేస్ ఆధారంగా అక్కడ వివరాలు అయితే నమోదు చేయాలి. అంటే మన పేరుని కానీ, మన ఈమెయిల్ ఐడిని కానీ, మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ని కానీ, అదేవిధంగా మన జిల్లా పేర్లు, మన బండి నంబర్, ఇవన్నిటి కూడా అక్కడ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ నమోదు చేసిన తర్వాత వాహన తయారీ కంపెనీ ఓఈఎంని బట్టి మీకు ధరలు కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది బుక్ చేసుకోవాలంటే మనం కొంచెం పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. దాని తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ మన వాహన తయారీ కంపెనీని బట్టి అక్కడ కొన్ని ధరలు అయితే నిర్దేశించడం జరిగింది. దాని బేస్ ఆధారంగా ఆ ధరలను మనం పేమెంట్ చేసి అయితే ఈ నంబర్ ప్లేట్లను బుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఫీల్డ్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ మోడ్లోకి వెళ్తామో మీకు నచ్చిన షోరూమ్ మరియు మీ సమయాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అక్కడ మన షోరూమ్ని ఎంచుకొని స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఓటీపీ ద్వారా మనకు ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. అయితే ఎప్పుడైతే మనం పేమెంట్కి వెళ్ళిన తర్వాత ఓటీపీ వస్తుంది. మనం ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చింటామో దానికి ఓటీపీ వస్తుంది. మనకు నియరెస్ట్ ఉన్న షోరూమ్ కానీ లేదంటే మనకు నచ్చిన షోరూమ్ని అయితే మనం స్లాట్ని ఎంచుకోవచ్చు. దాని ద్వారా మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు బుకింగ్ అయితే అయిపోతుంది. అయితే బుకింగ్ పూర్తయిన 15 రోజుల తర్వాత మీరు ఎంచుకున్న షోరూమ్కి వెళ్తే వారు మీ వాహనానికి నంబర్ ప్లేట్లు అయితే అందించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి నంబర్ ప్లేట్ మనకు పర్మనెంట్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏ బండ్లకి ఎంతెంత ధరలు ఉంటాయని చూసుకుంటే కంపెనీ మరియు వాహన రకాన్ని బట్టి ధరలు మార్పులు ఉంటాయి. ఎందుకంటే పెద్ద కంపెనీలు ఉంటాయి, చిన్న కంపెనీలు ఉంటాయి, ద్విచక్ర వాహనాలు ఉంటాయి, అదేవిధంగా 4 వీలర్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకొని అయితే ఈ ధరలను అయితే నిర్ణయించారు. దీన్ని బేస్ చేసుకొని మనం పేమెంట్ చేస్తే మనకు బుకింగ్ అనేది అవుతుంది. అయితే వాటి ధరల వివరాలు చూసుకుంటే ద్విచక్ర వాహనాలకు సంబంధించి 320 రూపాయల నుండి 500 వరకు అయితే ఉంది. 4 చక్రాల వాహనాలకు సంబంధించి చూసుకుంటే 600 రూపాయల నుండి 3000 వరకు అయితే ఉంది. అయితే మనకి హెచ్ఆర్సిపి వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఈ ప్లేట్లకు ఉండే ప్రత్యేకమైన లాక్స్ ఒకసారి బిగిస్తే మళ్ళీ తీయడం సాధ్యం కాదు. ఎవరైనా బలవంతంగా తీయాలని చూస్తే ప్లేట్ విరిగిపోతుంది. దీనివల్ల ప్లేట్ మార్చి దొంగతనం చేయడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకున్న నంబర్స్ అన్నీ కూడా ఈజీగా చేంజ్ చేయొచ్చు, లేకుంటే దాని ద్వారా స్టిక్కర్ మార్పింగ్ చేయొచ్చు. ఇలాంటివి అనేకమైన చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం హెచ్ఎస్ఆర్పి ద్వారా ఈ నంబర్ పొందుతామో దీన్ని అయితే చేంజ్ చేయడం కానీ లేదంటే దీన్ని మార్చడం కానీ అలాంటి పాసిబిలిటీస్ అయితే ఉండవు. కాబట్టి దీన్ని బ్రేక్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే వాళ్ళు దాన్ని తీసుకొని బ్రేక్ చేయొచ్చు, లేదంటే మనం కూడా ఎప్పుడైనా కింద పడి అది బ్రేక్ అయితే మళ్ళీ దాని తర్వాత దాన్ని పొందడం ఎలా అనే డౌట్ కూడా రావచ్చు. అయితే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయినా లేకుంటే ఎవరైనా దొంగలించి బ్రేక్ చేసినా కూడా మనం తద్వారా ఇంకొకటి కూడా మనం అప్లై చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మళ్ళీ మనం హెచ్ఎస్ఆర్పి పోర్టల్ ద్వారా మళ్ళీ మనం అప్లై చేసుకొని మళ్ళీ మనం
మనం నంబర్ ప్లేట్ని అయితే పొందొచ్చు. అయితే ప్రతి ప్లేట్ పై కూడా 10 అంకెల ప్రత్యేక లేజర్ నంబర్ ఉంటుంది. ఇది ప్రభుత్వ సెంట్రల్ డేటాబేస్తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నంబర్ చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా సెంట్రల్ డేటాబేస్తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇది పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మన ప్రభుత్వం జారీ చేసే నంబర్లు ఎలా ఉంటాయి, అవి మళ్ళీ చేంజ్ అవుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనకు ఆధార్ తీసుకోండి, లేదంటే ఓటర్ ఐడి నంబర్ తీసుకోండి, లేదంటే పాన్ ఐడి, ఇలాంటివి ఉంటుంటాయి కదా. సో అది ఎంతో మనకు ఫిక్స్డ్ కదా. అదేవిధంగా ఇది కూడా సెంట్రల్ డేటాబేస్తో అనుసంధానమై ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. అయితే భారత్ అంతటా అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు ఒకే రంగు, ఫాంట్ మరియు నాణ్యతలో ఉండటం వల్ల ట్రాకింగ్ సులభం అవుతుంది. ఎప్పుడైతే మనకు మన వాహనాలు దొంగతనం జరిగాయో, లేకుంటే ఇతరులు ఎక్కడైనా జరిగిన తర్వాత ఇతరులు మన వాహనాల చేత ఏదైనా సంఘటనలు జరిగినా కూడా దాన్ని ఈజీ ట్రాకింగ్ చేయగలరు. కాబట్టి మన బైకులు పోయినా కూడా మనం ఈజీగా క్యాచ్ చేసుకోగలం. అధికారులకు కూడా ఇది సులభతరంగా మారుతుంది. అయితే మనం బుకింగ్ చేసేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత వచ్చే అపాయింట్మెంట్ స్లిప్ను మీ దగ్గర ఉంచుకోండి. ఒకవేళ మీరు షోరూమ్కి వెళ్ళే లోపల ట్రాఫిక్ పోలీసులు ఆపినా ఆ స్లిప్ను చూపిస్తే జరిమానా వేయకుండా వదిలేస్తారు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు సడన్గా మనకు ట్రాఫిక్ పోలీస్ ఆపి మీకు నంబర్ ప్లేట్ లేదు ఇలాంటివి అడగొచ్చు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ స్లిప్ చూపించడం వల్ల వాళ్ళు మనల్ని వదిలేస్తారు, జరిమానా నుంచి మనం తప్పించుకోగలుగుతాం. అయితే ఇంకోటి చూసుకుంటే, ఇప్పుడు హైవేలపై ఉన్న స్మార్ట్ కెమెరాలు నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి ఆటోమేటిక్గా చలాన్లు విధిస్తున్నాయి. అయితే పాత నంబర్లు పెయింట్ వేసిన నంబర్లు కెమెరాలకు స్పష్టంగా కనిపించవు. తద్వారా మనకు చలాన్లు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వాటి వల్ల కూడా మనం సేవ్ అవుతాం. ప్రస్తుతం హెచ్ఎస్ఆర్పి పేరుతో కొన్ని నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. తక్కువ ధరకే ఇస్తామని చెప్పి మీ సమాచారాన్ని డబ్బులు దోచుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కేవలం SIAM.in వంటి అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ.